వచ్చేసా. ఇవంటే మీ పిల్లలకి చాలా ఇష్టం కదా, అందుకే వీటితో ఈ రోజు ఒక సూపర్ వంటతో మీ ముందుకు వచ్చేసాను. నెక్స్ట్ పార్టీ కల్లా పిల్లలకి చేసి పెట్టాలి. మరి చలో వంట స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు పిల్లల పార్టీ కోసం మనం చేస్తున్నాం గోల్గప్పా చాట్. గోల్గప్పా చాట్ చేసుకోవడానికి మనకు కావాల్సింది గోల్గప్పా. అదే అండి మన పానీపూరి. రెగ్యులర్ గా మనం పానీపూరి తింటూ ఉంటాం కదా, ఇక్కడైతే మనం పానీపూరి అంటాం, నార్త్ సైడ్ గోల్గప్పా అంటారు. సో పానీపూరీలు ఇక్కడ రెడీగా ఉన్నాయి ఆల్రెడీ. అయితే మనకి ముందుగా కావాల్సింది ధనియాలు, జీలకర్ర. వీటిని మనం రోస్ట్ చేసుకోవాలి, అది కూడా చాలా డార్క్గా రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడయ్యే లోపే జీలకర్ర ఇంకా ధనియాలు రెండింటిని ఇందులో వేసేద్దాం. జీలకర్ర ధనియాలని మనం ప్యాన్ లో వేసేసిన తర్వాత కాస్తంత ఉప్పు, జీలకర్రకి ధనియాలకి సరిపడా ఉప్పు కూడా ఇందులో వేసేయాలి. ఉప్పు కూడా వేసేసిన తర్వాత బాగా ఎక్కువగా రోస్ట్ చేసుకోవాలి, నల్లగా అవ్వాలి. జనరల్ గా మనం పచ్చడి చేసినా లేదా ఏదైనా కూర చేసినా కూడా ధనియాలు జీలకర్ర పొడి వేసుకుంటాం, కానీ మామూలుగా దూరగా వేయించుకుంటాం కదా. కానీ ఈ గోల్గప్పా చాట్కి, ఏదైనా చాట్కి మటుకి జీలకర్ర ధనియాల పొడి చేసుకున్నప్పుడు నల్లగా అవ్వాలి. అప్పుడే ఆ చాట్కి అసలు సిసలైన రుచి బయటికి వస్తుంది. సో జనరల్ గా జీలకర్ర లేదా ధనియాల పొడి మనం చేసుకొని డబ్బాలో పెట్టుకుంటాం కదా, ఎందుకంటే టైం ఉండదు కాబట్టి. చాలా మంది ఈ మధ్య రెడీమేడ్ గా తీసుకొచ్చేస్తున్నారు సూపర్ మార్కెట్ల నుండి. అలా కాకుండా ఎప్పుడైనా మనకి మంచి రుచి ఎటు పోకుండా ఆ రుచి రావాలి అంటే గనక ఇలా ఫ్రెష్ గా అప్పటికప్పుడు వేయించుకొని చేసుకున్నాం అనుకోండి, రుచి ఎక్కడికి వెళ్ళదండి, నేను గ్యారంటీ ఇస్తాను. అప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకుంటే ఆ రుచి చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి కూడా అప్పటికప్పుడు మనం దంచి కర్రీలో వేసుకున్నాం అనుకోండి, సూపర్ గా ఉంటుంది కదా. మీకు డౌట్ వస్తుంది కదా, ధనియాలు జీలకర్ర అయితే వేయించుకుంటుంది స్వప్న, కానీ ఉప్పు ఎందుకు వేసింది అనుకుంటున్నారు కదా. ఉప్పుతో ధనియాలు జీలకర్ర ఇంకా కలిపి వేగితే కనుక రుచి ఎలా ఉంటుందంటే సూపర్గా ఉంటుంది. సో నేను చెప్పినవన్నీ మీరు డైరెక్ట్గా నోట్ చేసుకొని ట్రై చేయండి, అప్పుడు మీకు తెలుస్తుంది నేను ఎందుకు ఇలా కాంబినేషన్స్ చెప్తున్నాను అని. ఇక్కడ ఉప్పు కొంచెం నల్లగా అయింది కదా, అలాగే ధనియాలు జీలకర్ర కూడా మీకు తెలుస్తూ ఉంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో ఇప్పుడు నేను చపాతీ కర్ర తీసుకొని దీన్ని లైట్గా క్రష్ చేసుకుంటానండి. ఇలా చాపింగ్ బోర్డ్ పైన వేసేసి క్రష్ చేసుకుందాం. అంతా ఒక దగ్గరికి తీసుకొని, ఎప్పుడైనా సరే మన వాళ్ళందరూ ఏంటి, మనం కూడా చాట్ తినాలన్నా, పానీపూరి తినాలన్నా, పావు బాజీ తినాలన్నా బయటికి వెళ్ళేసి చాట్ బండి దగ్గరికి వెళ్ళి తింటూ ఉంటాం కదా. ఎలా ఉంటుంది, సూపర్గా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది కదా. అయితే అక్కడ టేస్ట్ చాలా బాగుంటుంది, కానీ మనం ఇంట్లో ఇలా ఫ్రెష్గా చేసుకొని తిన్నాం అనుకోండి, దానికన్నా డబల్ ట్రిపుల్ సూపర్గా ఉంటుంది. అందుకే ఇప్పుడు నేను చెప్పినట్టు ఫాలో అయిపోయి ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి, మీరే మళ్ళీ చేస్తూ ఉంటారు. పిల్లలకు కూడా హెల్దీ కదండి. ఎప్పుడైనా సరే అమ్మ చేతి వంటనే పిల్లలకి అమృతం, అదే వాళ్ళ ఎదుగుదలకి ముఖ్యమైన కారణం. సో ఇక్కడ ధనియాలు జీలకర్ర ఉప్పు అన్నీ వేసేసాం కదా, ఇలా ఒక్కసారి క్రష్ చేయాలి. ఇందులో మనం ఉప్పు వేసాం కదా, ఉప్పుతో రుచితో పాటు పౌడర్ అవ్వడానికి కూడా చాలా సహాయపడుతుంది. సో ఇలా కొంచెం గట్టిగా ఇంకొకసారి ఇంకా కొంచెం చేస్తే సరిపోతుంది. అంతే, పౌడర్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ధనియాలు జీలకర్ర ఉప్పుని మనం క్రష్ చేసుకున్నాం కదా, కొంచెం పౌడర్ లాగా చేసుకున్నాం కదా కచ్చాపచ్చాగా. అలాగే ఇక్కడ నా దగ్గర శనగలు, కాస్తంత శనగలు ఉన్నాయి. వీటిని ఆల్రెడీ నేను కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఈ ఉడకబెట్టిన శనగల్ని కూడా ఇదే చాపింగ్ బోర్డ్ పైన వేసి ఇదే చపాతీ కర్రతో లైట్ గా ప్రెస్ చేయాలి. ఇక్కడ ఉన్న ధనియాల పొడి జీలకర్ర పొడి అంతా కూడా ఈ శనగలకి చక్కగా పట్టుకుంటుంది, ఇంకా తొందరగా ప్రెస్ అయిపోతుంది కదా. ఒక్కసారి ఇలా శనగలు విడిపోతే సరిపోతుంది, ఎక్కువగా ప్రెస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇలా శనగలు విడిపోతే సరిపోతుంది. ఈ బౌల్లో ఈ శనగల్ని కూడా వేసేసుకుందాం.
శనగని కూడా వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. మనం ఇంకొక చిన్న పని చేయాలి. మిక్సీ బౌల్ తీసుకొని ఇందులో కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర ఉంది నా దగ్గర, చక్కగా కడిగి పెట్టుకున్నాను ఆల్రెడీ. అలాగే ఫ్రెష్ పుదీనా. ఆహా, పుదీనాలో ఎంత మంచి వాసన ఉంటుందండి. ఫ్రెష్ పుదీనా కూడా మిక్సీ జార్లో వేసేసి, పచ్చిమిర్చి, అలాగే బ్లాక్ సాల్ట్, నల్ల ఉప్పు కూడా వేసాం కదా. ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని, మొత్తం ఫుల్ నిమ్మకాయ కాదు, కొంచెం నిమ్మకాయ సరిపోతుంది. ఈ నిమ్మకాయని ఇందులో మనం పిండుకోవాలి. జనరల్గా గ్రీన్ చట్నీ చేసేటప్పుడు ఇందులో మనం ఐస్ వేస్తాం, ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వకుండా గ్రీన్గా కనిపిస్తుంది అని. అయితే ఈరోజు నేను ఐస్ ఏమీ వేయట్లేదు, ఎందుకంటే నాకు కొంచెం డ్రైగా కావాలి ఈ పచ్చడి, అందుకని చెప్పి నేను ఐస్ వేయట్లేదు. ఐస్ వేయకపోతే జనరల్గా గ్రీన్ చట్నీ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, కొంచెం నలుపుదనం వస్తుంది. అయినా పర్వాలేదు, మనకు కావాల్సింది రుచి కదా. కలర్ కోసం చాలా ఉన్నాయండి, వాడుకుందాం. సో దీన్ని నేను మిక్సీ చేసుకొని వచ్చేస్తాను. ఇక్కడ మన గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. అయితే ఇంకొక ఎంటీ బౌల్ తీసుకొని ఇందులో మనం క్రష్ చేసుకున్నాం కదా శనగలు, అలాగే ముందుగానే ఉడకబెట్టి సన్నగా కట్ చేసుకున్న ఆలుగడ్డలు. చాట్ అంటే ఆలుగడ్డ కంపల్సరీ ఉండాల్సిందే కదండి, బంగాళదుంప లేకుండా ఏ చాటు కూడా బాగుండదు. అలాగే ఉల్లిపాయను కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే మనం ఫ్రై చేసుకొని క్రష్ చేసుకున్నాం కదా ధనియాలు, జీలకర్ర, ఉప్పు వేసిన పొడి కూడా కొంచెం వేసేద్దాం. ఇది ఇప్పుడే ఫ్రెష్గా చేసాం కాబట్టి కొంచెం ఘాట్ ఎక్కువగా, ఆ సువాసన ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు, కొంచెం వేస్తే సరిపోతుంది. అలాగే కాస్తంత కారం. మీరు తినాలి అనుకున్నప్పుడు కొంచెం సపరేట్గా తీసుకొని ఎక్కువ కారం వేసుకోండి. పిల్లలు కదండి, కొంచెం ఎక్కువగా తినరు కాబట్టి నేను కొంచెమే కారం వేశాను. అలాగే చాట్ మసాలా. చాట్ మసాలా వేసిన తర్వాత కొంచెం ఆమ్చూర్ పొడి. ఆమ్చూర్ పొడితో కొంచెం పుల్లటి రుచి వస్తుంది కదా, బాగుంటుంది. సో ఆమ్చూర్ పొడి కూడా వేసాం కదా. కొద్దిగా ఉప్పు, ఎందుకంటే ఆలుగడ్డలు ఉడకబెట్టేటప్పుడు ఉప్పు ఉంది, శనగలు ఉడకబెట్టేటప్పుడు ఉప్పు ఉంది కాబట్టి కొంచెం తక్కువగా ఉప్పు వేసుకుందాం. ఉప్పు కూడా వేసిన తర్వాత ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. అంతా వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కూడా కాస్తంత నిమ్మరసం వేసిన తర్వాత ఎంత బాగుందో చూస్తుంటే టేస్ట్ చేయాలనిపిస్తుంది. ఎందుకైనా మంచిది, పార్టీ కదండి, కొంచెం ముందు టేస్ట్ చేసుకుంటే మంచిది కదా. కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా టేస్ట్ చేద్దాం. ఉప్పు కరెక్ట్గా సరిపోయింది, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, కారం కూడా ఏమీ లేదు. సో ఇక్కడ ఆలుగడ్డ, ఉల్లిపాయలు అన్నీ మిక్స్ చేసిన మిక్చర్ రెడీగా ఉంది. దీన్ని ఒక్క నిమిషం ఇలా పక్కన పెట్టేసి, అలాగే మనం చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీ చూడండి. మనం నీళ్లు వేయలేదు కాబట్టి థిక్గా ఉంది. ఇంకా నేను మొత్తం ఫైన్ పేస్ట్ కూడా చేసుకోలేదు, కాస్తంత కచ్చా పెచ్చాగా. ఇవన్నిటితో మనకి ఇంకేం పని లేదండి. వీటిని కాసేపు ఇలా పక్కన పెట్టేసి కాస్తంత కొత్తిమీర, అలాగే సేవ్. మనం ఏ చాట్ తిన్నా కూడా మనం సేవ్ పైనుండి వేసుకుంటాం కదండి, చాలా బాగుంటుంది కదా. సన్నగా ఉన్న సేవ్ కూడా ఇక్కడ పెట్టుకున్నాం. ఇందులో ముఖ్యంగా కావాల్సింది గోల్గప్ప. మన చిన్న పూరీలు కొంచెం ఓపెన్ చేసి ఫస్ట్ మనం చేసి పెట్టుకున్న ఆలుగడ్డ, శనగల మిశ్రమాన్ని ఇందులో కింద వేసుకోవాలి. కింద వేసుకున్న తర్వాత గ్రీన్ చట్నీ కారం ఏం లేదండి, ఎందుకంటే 2 మిర్చి వేసాను కాబట్టి ఎక్కువ కారం ఏమీ ఉండదు. ఫస్ట్ ఇవి 2 నింపి పెట్టుకుందాం. గ్రీన్ చట్నీ ఇంకా శనగల మిశ్రమాన్ని మనం ఇందులో పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఫైనల్గా ఒక ప్లేట్ తీసుకొని పక్కన పెట్టుకుందాం. అయితే ముందుగా మీ దగ్గర స్వీట్ చట్నీ ఉంటే స్వీట్ చట్నీ, లేదంటే టమాటో కెచప్ అయినా పర్వాలేదు. నేను టమాటో కెచప్ తీసుకున్నాను, ఎందుకంటే పిల్లలకి టమాటో కెచప్ అంటే చాలా ఇష్టం కదా. సో ఇప్పుడు టమాటో కెచప్ని ఇందులో అన్నిట్లో కొంచెం కొంచెం వేసుకున్నాం. అన్నిట్లో టమాటో కెచప్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ప్లేట్కి లైట్గా గార్నిష్ చేద్దాం. మనం కొంచెం కారం తీసుకొని
ముగ్గులాగా వేద్దాం. చూడ్డానికి బాగుంది కదా. ఇప్పుడు మనం చేసుకున్న ఈ గోల్ గప్పాస్ని ఒక్కొక్కటి ఇలా సెట్ చేసుకుందాం. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటి పైన ఇలా పెట్టుకుందాం. చూస్తుంటే ఎలా ఉంది, సూపర్ గా వచ్చాయి కదా. ఇప్పుడు ఫైనల్ గా ఎక్కువ సేవ్ తీసుకొని ఇలా మొత్తం మిగిలిన సేవ్ అంతా ఇందులో వేసేద్దాం. వేసిన తర్వాత పైనుండి కొంచెం కొత్తిమీర వేస్తే ఎంత కలర్ఫుల్ గా ఉంది. వావ్. ఇలా కనుక సెట్ చేసి పార్టీలో పెట్టారనుకోండి, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ పార్టీతో పాటు ఫుడ్ని కూడా సూపర్ గా ఎంజాయ్ చేస్తారు. ఇందులో మీకు ఏమైనా డౌటా? అందుకే నేను ఫస్ట్ స్టార్టింగ్ మీకు ఏం చెప్పాను, ఈ రోజు నేను చూపించే రెసిపీ చూసి తప్పకుండా మీ పిల్లలకి చేసి పెట్టండి నెక్స్ట్ పార్టీకి అని చెప్పాను కదా. మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోతున్నారు, ఎప్పుడు చేయాలి ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా, నాకు తెలుసు. మరి చూసారు కదా, ఈ రోజు పిల్లల పార్టీ కోసం స్వప్న చేసి చూపించిన గోల్ గప్పా చాట్. గోల్ గప్పా చాట్ తయారీ విధానం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ధనియాలు, జీలకర్ర, ఉప్పు వేసి కొంచెం ఎక్కువగా వేగించుకోవాలి. తర్వాత వాటిని క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించిన శనగల్ని క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, బ్లాక్ సాల్ట్, నిమ్మరసం వేసి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో క్రష్ చేసుకున్న శనగలు, బంగాళాదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్రష్ చేసుకున్న జీలకర్ర పొడి, కారం, చాట్ మసాలా, ఆమ్చూర్ పొడి, ఉప్పు, నిమ్మరసం వేసి కలిపి మిక్స్ చేసుకోవాలి. ముందుగానే చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీని ఒక బౌల్లో తీసుకోవాలి. తరువాత గోల్గప్పాలో ముందుగా మనం తయారు చేసుకున్న ఆలుగడ్డ మిక్చర్, అలాగే గ్రీన్ చట్నీ, టమాటో కెచప్, సేవ్, కొత్తిమీర వేసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటే గనక మనకు కావాల్సిన గోల్గప్పా చాట్ రెడీ. ఈ గోల్గప్పా చాట్ని ముందు నుండి చూడడం మీరు మిస్ అయ్యారా? ఏం ఫీల్ అవ్వకండి. మీరు ఈ ఎపిసోడ్ని మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/ETV అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే కనుక www.facebook.com/ETV అభిరుచి. మరి రేపటి మన సెగ్మెంట్ బామ్మగారాబంలో పాత స్టైల్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. మరి అప్పటి వరకు ఈ రోజుకి బాయ్ బాయ్.